శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. తదుపరి వృశ్చిక రాశి. విశ్వావసు నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి సంబంధించి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 2. వృశ్చిక రాశి వారు 2025వ సంవత్సరంలో ఈ యొక్క శని 5వ స్థానం సంచరించడం వలన, రాహు మే నుండి 4వ స్థానంలో సంచరించడం వలన, కేతువు మే నుండి 10వ స్థానం నందు సంచరించడం వలన, ఈ గ్రహ సంచారం యొక్క కారణం వలన మధ్యస్థ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గతంలో వీరికి కొన్ని రకాలైనటువంటి కెరీర్ పరంగా ఇబ్బందులు, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకు గతంలో ఈ యొక్క మధ్య వయస్కులు, అంతకు ముందు వయస్కులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి యూత్రస్ ప్రాబ్లం కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, అపెండిసైటిస్ లాంటివి కానీ ఆపరేషన్స్ లేదా దానికి సంబంధించి ట్రీట్మెంట్స్ జరిగి ఉంటాయి. ఈ సంవత్సరంలో ఆరోగ్యపరంగా కాకుండా శారీరక శ్రమ కనిపిస్తూ ఉంది అధికంగా. వృశ్చిక రాశి వారికి సంబంధించి ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉంది. ఖర్చులు నియంత్రించుకునే అవకాశం కూడా ఉంది. వృశ్చిక రాశి వారికి 5వ స్థానంలో శనిగ్రహం యొక్క సంచారం వలన, అష్టమ గురు ప్రభావం వలన ఆరోగ్య విషయాల యందు ఖచ్చితమైన జాగ్రత్త వహించాలి. ఇంతకు మునిపే చెప్పాను, గతం కంటే ఆరోగ్యం బాగుంటుంది మీరు జాగ్రత్త వహిస్తేనే. ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు కొంతమేరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మానసిక సమస్యలు కొంత అధికమయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే ఉద్యోగస్తులకు సంబంధించి ఉద్యోగంలో మాత్రం శుభ ఫలితాలు కనిపిస్తాయి. పని ఒత్తిళ్లు పెరుగుతాయి. కొంత మీ యొక్క పై అధికారులు మిమ్మల్ని వేధించే అవకాశం కూడా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి విద్యార్థులకు సంబంధించి ఈ సంవత్సరం అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య విషయాల్లో విద్యార్థులు ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి. వృశ్చిక రాశి స్త్రీలకు కుటుంబ సౌఖ్యము, ఆనందము కలుగును. పని ఒత్తిళ్లు ఏర్పడుతాం, ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో యందు శ్రద్ధ వహించాలి. మానసికమైనటువంటి ఒత్తిళ్లకు దూరంగా ఉండటం మంచిది. ప్రతి విషయాన్ని కూడా మనస్సు లోతుల్లోకి వెళ్ళి మరీ తెలుసుకోవడం అంత మంచిది కాదు. రాజకీయ నాయకులకు మధ్యస్థ సమయము, రైతాంగానికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నది. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంది. వ్యాపారాభివృద్ధి ఖచ్చితంగా జరుగును. సినీ రాజకీయ రంగాల వారికి సంబంధించిన విషయానికి వస్తే అనుకూలమైన కాలమే. రాజకీయ నాయకులకు ఏమైనా నామినేటెడ్ పోస్టులు రావచ్చు. వ్యాపార సంబంధిత నిర్ణయములు కూడా ఈ యొక్క సినీ రంగంలో ఉన్నవారు తీసుకొని వారి యొక్క వృత్తి కాకున్నా కానీ ఈ యొక్క రాజకీయ సంబంధితమైనటువంటి వాటి గురించి మెరుగ్గా వెళ్ళే అవకాశం ఉంది. 2025వ సంవత్సరము విశ్వావసునామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి మరింత శుభ ఫలితాలు మునుముందు ద్వితీయార్థంలో అధికంగా కనిపిస్తూ ఉంది. ఆరోగ్య సమస్యలన్నీ కూడా తగ్గి ఖచ్చితంగా ప్రశాంతమైన వాతావరణం పొందే అవకాశము ద్వితీయార్థంలో అధికంగా ఉంది. దక్షిణామూర్తి పూజించడము, దక్షిణామూర్తికి సంబంధించి ఏవైనా సరే జప తపములు ఆచరించడము, నిత్యము దక్షిణామూర్తి యొక్క మంత్రం వినడము చాలా మంచిది. వీలైతే శనగలు ఒక ఆరెంజ్ కలర్ వస్త్రంలో మూటలా కట్టి ఆముదము, నువ్వుల నూనె వేసి బృహస్పతి గ్రహం దగ్గర ప్రతి గురువారం దీపారాధన చేయడం విశేషమైన శక్తినిస్తుంది. విద్యార్థులైతే నిత్యము కూడా ఆవు నెయ్యి దీపం వెలిగించి ఆ దీపాన్ని చూడటం మంచిది. గృహిణులైతే విప్ప నూనెతోని ఈ యొక్క విప్ప నూనెతో పాటుగా కాస్త తామర ఒత్తులతోని దీపారాధన చేయడం మంచిది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు లేదా వ్యాపారస్తులకు సంబంధించిన విషయానికి వస్తే, వీరు వ్యాపారస్తులైతే ప్రతి శుక్రవారం కూడా తెల్ల ఆవాలు కొద్దిగా సాంబ్రాణి పొడి ఎక్కువగా కలుపుకొని 11 మార్లు నుదురు దగ్గర పెట్టి ఉత్తర భాగం చూస్తూ గనక ధూపం వేయడం, అంటే కింద ఏదైనా సరే అంబికా కప్స్ లాంటివి దొరుకుతాయి కదా, వాటిని వెలిగించి దాంట్లో ఇలా పెట్టుకొని ధూపం వేయడం ఆ వ్యాపార స్థలానికి చాలా మంచిది.
అందున విశేష విశేష ప్రతిఫలములు వ్యాపారస్థలంలో కలుగును. అలాగే పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉండేటువంటి వారు కూడా దక్షిణామూర్తి కాలభైరవ అష్టకం చదవడం వినడం చాలా చాలా శక్తినిస్తుంది. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. పూర్తిగా మీ జాతకం మీకు విశ్లేషణతో కావాలి అంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కు పంపిస్తే మీ జాతక రీత్యా మీకు లగ్నం నుంచి పంచమ, సప్తమ, నవమ, కోణ కేంద్ర స్థానాల్లో ఏ గ్రహ సంచారం ఉంది, ఇప్పుడు దశ ఏం నడుస్తుంది, అంతర్దశా భాగంగా ఏం నడుస్తుంది, ఈ దశలో ఉన్న గ్రహములు అనుకూలంగా ఉన్నాయా, అనుకూలంగా లేవా, మీకు ఇచ్చిన కుండలిలో ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు అనుకూలంగా లేవు, రాహుకేతుల ఇబ్బంది ఉందా, నవాంశ, అష్టక వర్గ, అలాగే గోచారము, ఇవన్నీ కూడా ఒక 60-70 పేజీల్లో మీకు జాతకం ఇవ్వడం జరుగుతుంది. ఈ 2025 సంవత్సరంలో కేవలం 2025 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది. చాలామంది మాకు కామెంట్స్ల రూపంలో కానీ కాల్స్ చేసి కానీ అడిగేటువంటి విషయం ఏంటంటే విపరీతమైనటువంటి నరదిష్టి ఉంది అని అడుగుతున్నారు. నిజంగా నరదిష్టి బాగా ఉంది అని మీకు అనిపిస్తే సోమవారం కంటే అంటే వచ్చే సోమవారం కంటే మునుపే మీ యొక్క గోత్రనామాలు గనక కింద ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కరుంగలి మాల అంటారు కదండి, ఈ కరుంగలి మాల ప్రతి సోమవారం మీ గోత్రనామాలు ఎవరైతే పేరు నోట్ చేసుకుంటారో వారి యొక్క గోత్రనామాలు చదివి అభిషేకంలో పెట్టి ఈ కరుంగలి మాలను మీకు కొరియర్ చేయడం జరుగుతుంది. ఈ కరుంగలి మాలకు మాత్రమే 1116 గోత్రనామాలకి పూజకి ఛార్జ్ ఏమీ చేయవండి. 1116 పే చేస్తే మీకు ఈ కరుంగలి మాల కొరియర్ చేయడం జరుగుతుంది. కొరియర్ ఛార్జీలు మాత్రం 100 రూపాయలు ఉంటుంది. ఇవి విశ్వావసునామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి విషయములు. మరొకసారి అందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తదుపరి ధనుస్సు రాశి. విశ్వావసునామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 1. ధనుస్సు రాశి వారికి సంబంధించి వీరు అనుకున్న పని అనుకున్న సమయానికి పూర్తి చేయాలి అనేటువంటి దృక్పథంతో ఉండేటువంటి వారు, బద్ధకానికి తావు ఇవ్వని వారు, ఏదైనా పని చేయాలి అని అంటే పని పూర్తయ్యేంత వరకు కూడా పని రాక్షసుల్లా ప్రవర్తించేటువంటి వారు. ఈ నూతన సంవత్సరంలో వీరికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ కాలంలో వీరు అనేక కొత్త ప్రయాణాలు చేపట్టేటువంటి అవకాశం ఉంది. అనేక పనుల్లో ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉంటారు. నేను చేసింది కరెక్టా, రైటా, తప్ప, రాంగా, ఇలాంటివన్నీ కూడా. అలాగే ఈ యొక్క సంవత్సర ప్రారంభంలో ప్రథమార్థంలో ఉన్నటువంటి 3 నెలల్లో కొన్ని పొరపాట్ల వల్ల కొన్ని ఇబ్బంది పరిస్థితులను ఎదుర్కొంటారు. ఈ రాశి నుంచి గురువు 7వ స్థానంలో సంచరించడం వలన ఈ సమయం చాలా జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వలన ధనుస్సు రాశి వారి యొక్క విదేశాలకు వెళ్లాల్సి రావడము, మరోవైపు శని 4వ స్థానంలో సంచరించడం వలన ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు కొన్ని మెరుగైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ధనుస్సు రాశి వారికి నూతన సంవత్సరంలో కెరీర్ పరంగా ప్రత్యేకపరమైనటువంటి ప్రయోజనాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వీరి అంకిత భావము, దీంతో అపారమైనటువంటి విజయములు, ఉద్యోగంలో జీతం పెరగడము, ప్రమోషన్స్ రావడము, గతంలో మార్చిలో ఉన్నటువంటి షష్టగ్రహ కూటమి యొక్క గ్రహ సంచారంలో శని కానీ అలాగే రాహు కానీ వాటి యొక్క గ్రహ సంచారాన్ని మార్చుకోవడం వలన నిరుద్యోగులకు ఉద్యోగం రావడము, విదేశాల్లో ఉద్యోగం రావడము, ఏదైతే అన్వేషణకై మీరు వెళ్ళి వస్తున్నారో ఆ అన్వేషణ సఫలీకృతం అవ్వడము, అలాగే కెరీర్ పరంగా పురోగతి లభించడము, ప్రభుత్వ ఉద్యోగాలు రావడము, మంచి కంపెనీలో పనిచేయడము, ఇలాంటివన్నీ కూడా ఈ రాశి వారికి అధికంగా కనిపిస్తున్నాయి. ధనుస్సు రాశి వారికి నూతన సంవత్సరంలో ఆర్థిక పరమైనటువంటి మార్పులు అధికంగా ఉన్నాయి. సంవత్సర ప్రారంభంలో వీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మార్చి నెలలో శని మీనంలోకి ప్రవేశించి ఉగాది ప్రారంభమైన తర్వాత సమయ కాలంలో చాలా మెరుగైనటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.
ఈ యొక్క నూతన సంవత్సరంలో ఆస్తిని కొనుగోలు చేయడము, భూమికి సంబంధించి క్రయ విక్రయ విషయములలో దిగ్విజయం సాధించడము, విదేశాల నుండి ప్రయోజనాలు పొందడము, గురువు 6వ స్థానంలో సంచరించడం వలన ఈ సమయంలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవడము. ధనుసు రాశి వారికి నూతన సంవత్సరంలో విద్యారంగంలో మంచి విజయములు, మెడికల్, సైన్స్, మేనేజ్మెంట్ కోర్సులు ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఈ కాలంలో చేసేటువంటి అధ్యయన ప్రయోగాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ప్రయాణాలు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. వీరి యొక్క కళలన్నీ కూడా నెరవేర్చుకునేటువంటి కాలం అని చెప్పొచ్చు. ఆలోచనలన్నీ కూడా చాలా వినూత్నంగా ఉంటాయి. ధనుసు రాశి వారికి నూతన సంవత్సరంలో వ్యాపారపరమైనటువంటి విషయంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. తెలవని వ్యక్తితో ఏవైనా భాగస్వామ్యం కానీ ఏవైనా సరే వస్తువులు క్రయ విక్రయాలు చేయడం వలన ఇబ్బందులు పడే అవకాశం ఉంది. మే నెలలో గురువు మిథునంలోకి ప్రవేశించడం వలన వ్యాపారాలకు సంబంధించి లాభాలు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు బుధుడి యొక్క ప్రభావం వలన వ్యాపారస్తులకు కష్టానికి తగినటువంటి ఫలితం లభించే అవకాశం ఉంది. ఈ రాశి వారు నూతన సంవత్సరంలో ఆరోగ్యపరమైనటువంటి విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. నెలల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ప్రారంభంలో ఉన్నటువంటి 6 నెలల్లో కూడా శ్రద్ధ చాలా వహించడం మంచిది. వీరు ఈ సమయంలో ఆరోగ్యం మెరుగయ్యేదానికి గాను ఎలాంటి అవకాశాలు ఉంటే అవన్నీ కూడా ఉపయోగించుకునేటువంటి సమయం. మీ మనస్సులో ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు పరిపరి విధములుగా వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి సంబంధించినటువంటి సంభావితమైనటువంటి దోషం అని చెప్పొచ్చు. ఆహార అలవాట్లు మార్చుకోవాలి. మానసిక ఒత్తిడి తగ్గించాలంటే యోగా, మెడిటేషన్, ఎక్సర్సైజులు చేయాలి. ముఖ్యంగా పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్న వారికి నిద్రలో ఉలిక్కిపడి లేవడం కానీ ఏవైనా సరే విపరీతమైనటువంటి తలనొప్పులు కానీ విషజ్వరాలు కానీ వచ్చే అవకాశం ఉంది. పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో వీరిని దూరంగా ఉంచేటువంటి ప్రయత్నం చేయకండి. దగ్గరగా ఉండి మీ తల్లిదండ్రులను చూసుకోవడం మీకు విశేషంగా చాలా మంచిది అని చెప్పొచ్చు. ఇక ఈ రాశి వారికి సంబంధించి ఎవరైనా సరే విద్యార్థులు ఆవు నెయ్యితో నిత్యం దీపారాధన చేసి ఆ దీపాన్ని చూస్తూ ఉండడం మంచిది. ఆడవారందరూ కూడా సంవత్సరం మొత్తంలో 10,000 మార్లు శ్రీమాత్రే నమః అన్న మంత్రపఠనం చదవడం మంచిది. అలాగే ఉద్యోగస్తులైతేనేమో శనగలు ఆరెంజ్ కలర్ క్లాత్లో మూటలా కట్టి బృహస్పతి గ్రహం దగ్గర మీరు గనక ఆ మూటను పెట్టి పూజ చేసుకోవడం వలన విశేషంగా మీకు ఉద్యోగపరమైనటువంటి లాభాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో నిత్యము నిత్య శుక్రవారం నాడు అంటే సాంబ్రాణి అలాగే కాస్త తెల్లావాలు కలిపి ఇలా నుదురు దగ్గర పెట్టుకొని మీ కోరుకొని ఉత్తరం వైపు చూస్తూ గనక ఆ యొక్క ధూపం వేసుకోవడం వల్ల విశేషమైనటువంటి మంచి ఫలితములు లభించేటువంటి అవకాశములు ఉన్నాయి. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో మీకు కావాలి అంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైం కింద ఉన్న నెంబర్కు వాట్సాప్ చేస్తే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో మీకు అందించడం జరుగుతుంది. ఈ జాతకం అంతా కూడా మీకు చెప్పడానికి 2,025 రూపాయలు అవుతుంది 2025 సంవత్సరంలో. ఈ జాతకంలో మీకు లగ్నం నుంచి పంచమ, కోణ, సప్తమ స్థానములలో గ్రహ సంచారం ఎలా ఉంది, దానివల్ల మీరు ఎలాంటి ప్రతిఫలాలు పొందుతారు, ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ఇవి ఈ ధనుసు రాశి వారికి సంబంధించి సంవత్సర ఫలితములు. మరొకసారి జనులందరికీ కూడా విశ్వావసు నా సంవత్సర శుభాకాంక్షలు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.